తెలుగు మీడియాని ఒక్క క్షణం పక్కనబెడితే ప్రతి లాంగ్వేజ్ మీడియా తెలుగు యాక్టర్స్ మీద తిరుగులేని ఫోకస్ పెడుతోంది. ముఖ్యంగా మన సినిమాలు, మన స్టార్స్ పాన్ ఇండియా లెవెల్లో హెడ్లైన్స్లోకి వెళ్లారో బాలీవుడ్ నటీనటుల మీద కన్నా మన తెలుగు స్టార్స్ పైనే ఇండియా మీడియా కన్నేసింది. 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 2024 సంవత్సరానికి గాను అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా రికార్డైన హనుమాన్ సినిమాతో దర్శక నిర్మాతలు ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డి, హీరో తేజ సజ్జా మొత్తం ఇండియన్ మీడియాని డామినేట్ చేసి ఎప్పుడూ వార్తల్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా తేజ సజ్జా. అంత భారీ ఎత్తు హిట్ హీరోగా సంచలనం సృష్టించిన తేజ తదుపరి చిత్రం ఏమిటన్నది అందరికీ ఉత్కంఠగానే మారింది. న్యాచురల్ గానే ఇది అందరినీ ఆలోచింపజేస్తుంది. కానీ ఏ అప్డేట్ ఎక్కడా లేదు. తేజ ఆచితూచి అడుగేస్తున్నాడన్నది అందరికీ అర్థమవుతోంది. చాలామంది కాంటాక్ట్లో ఉన్నారని కూడా తెలుస్తోంది. కానీ తేజ వైపు నుంచే ఏ సిగ్నల్ లేదు. ఆల్రెడీ పీపుల్స్ మీడియా సినిమా ఎప్పుడో ప్రారంభమై ఉంది. దానిని మాత్రం కంటిన్యూ చేస్తాడన్నది క్లియర్. కానీ తరువాతేంటి, దేనికి సైన్ చేశాడు? ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. తాజాగా వినిపిస్తున్న వార్తేంటంటే 600 కోట్ల వ్యయంతో ఇండియన్ హెర్క్యులస్, రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత అశ్వనీ దత్ నిర్మిస్తున్న కల్కి సినిమాకి సంబంధించి బోర్డ్ మీదకి రాబోతున్నాడు తేజ సజ్జా అన్నది ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇది కూడా బాలీవుడ్ మీడియానే లీక్ చేసింది. ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్, కమల్ హాసన్ లాంటి టాప్ ర్యాంక్ కాస్టింగ్ మధ్యన తేజ సజ్జా కూడా ఉండబోతున్నాడన్నది లేటెస్ట్ గా వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా అంతులేని ఖర్చుతో తయారవుతున్న కల్కి సినిమాలో ఏ ఒక్క సూపర్ స్టారు మిస్ కాలేదు. 2024 మే 9న విడుదలకు ముస్తాబోతున్న కల్కి సినిమాలో మరే క్యారెక్టర్ చేయబోతున్నాడో, అదెంత నిడివిగల పాత్రో ప్రస్తుతానికైతే సస్పెన్సే. కానీ వినడానికి చాలా బావుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ లాంగ్వేజెస్లో తేజ సజ్జా ఇప్పుడు ఈ చిన్న వయసులోనే అత్యంత పాపులారిటీని అందుకున్న హీరోగా రికార్డుకెక్కాడు. ఏ క్యారెక్టర్ చేసినా అదేదైనా సరే కల్కిలో తేజ బోర్డు మీదకి రావడం మాత్రం తేజాకి మరో కలికితురాయి అవుతుందని చెప్పడానికి సందేహం అక్కర్లేదు.